కేసీఆర్పై ఈడీ కేసు. కేసీఆర్పై త్వరలో ఈడీ కేసు కూడా నమోదైంది. గతంలో ఉన్నటువంటి ఈడీ కేసు కూడా నమోదైంది కేసీఆర్పై. ఆ ఈడీ కేసు ఏమైంది? మన నిజంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఆ ఆరోపణలు గురియడం జరిగింది. ఎంతవరకు నిజంగా బీజేపీ ఇప్పుడు ఆ కేంద్రంలో ఉన్నది, ఆ కేంద్రంలో ఉన్న నేపథ్యంలో ఆ కేసును నిజంగా చేస్తారా? నిజంగా చేస్తే ఓలా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ నిజంగా జైలు జీవితం అయితే గడపాల్సి వస్తుంది. ఈడీ కేసు చాలా బలమైన కేసు. ఒకవేళ ఈడీ కేసు అది సీరియస్ తీసుకున్నట్లయితే ఇది కేంద్రంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. పూర్తి స్థాయిలో అయితే రఘునందన్ రావు అయితే తీవ్ర అయితే వ్యాఖ్యలు చేసింది. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో లేకపోతే ఏమన్నా అవుతుందా, లేకపోతే అంటే కేసీఆర్ నిజంగా జైలు జీవితం అయితే గడిపేటువంటి పరిస్థితి ఉంటుందా? గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితం గడిపిండు. అలానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రం నుంచి ఆయన కూడా జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ముగ్గురు కూడా జైలు జీవితం గడిపి ఇలా ముగ్గురు కూడా సీఎం హోదాలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అవినీతి కేసులో అనేకమైనటువంటి ఆరోపణల విషయంలో కేసీఆర్కు చుట్టుకుంటున్నటువంటి బిగుసు కూడా ఆయన జైలు జీవితానికి అంకితం అయిపోతాడా, జైల్లో నిజంగానే జైలుకే పరిమితం అవుతాడా అనేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కేసీఆర్పై ఈడీ కేసు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కూడా ముందుంది ముసళ్ల పండుగ అని పేర్కొన్నారు. గొర్రెల స్కామ్ నోటీసులు. తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విద్యుత్ విచారణ కమిషన్ ఇప్పటికే కేసీఆర్ 2 రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గొర్రెల పథకంతో జరిగిన అవకతవకలపై ఈడీ కేసీఆర్కు నోటీసులు ఇచ్చామని రఘునందన్ రావు తెలిపారు. కేసు కూడా నమోదు చేసినట్టు చెప్పినటువంటి నేపథ్యం ఉంటుంది. వెంకటరామరెడ్డికి స్థానికేతరుడు. ఇక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి మెదక్లో స్థానికేతరుడు అని పేర్కొన్నారు. అందుకే తనకు లోక్సభ ఎన్నికలో 500 కోట్లు ఖర్చు పెట్టిన గెలవలేదని చెప్పారు. ఖర్చు చేసిన డబ్బులు అన్ని కక్కిస్తామని చెప్పారు. ప్రజలు ఎవరు మంచంలో వారిని గెలిపించారని చెప్పారు. అన్యాయం చేసిన వారిని ఓడించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా డైలాగును గుర్తు చేసి హరీష్ రావు వెంకటరామరెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు. దుబ్బాకలో ఓడిపోయిన మెదక్లో ఓడించలేదని బూత్ కమిటీ అధ్యక్షులు గెలుపు. ఇక మెదక్లో తన గెలుపు గురించి కూడా రఘునందన్ మాట్లాడు. తన గెలుపు పూర్తిగా బీజేపీ బూత్ కమిటీలు గెలుపన్నారు. దుబ్బాకలో దెబ్బ కొట్టినని 6 నెలలు హరీష్ ఎగిరాడని సూచిస్తున్నారు. తనను గెలిపించిన మెదక్ ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈడీ కేసు నిజమేనా? ఇదిలా ఉంటే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చించమయ్యాయి. ఇటీవల ఈడీ కవిత లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్కు అంత తెలుసని కోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును సంబంధించిన ఈడీ నోటీసులు ఇచ్చిందా, లేక గొర్రెల పథకం కేసుల అవినీతిపై ఈడీ కేసు నమోదు చేసిందా అన్న చర్చ జరుగుతుంది. గొర్రెల స్కామ్ ఈడీ రంగంలోకి దిగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే మెదక్ కార్యకర్తలు జోషి నింపేందుకు రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం ఉంది. ఇలా ఏ విధంగా ఉందో, ఎట్లా చేస్తున్నారో, ఏం జరుగుతుందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రఘునందన్ రావు అయితే చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం అయితే రేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ జరిగిన ఆశ్చర్యపోనవసరం కూడా లేదు.